మనం బైబిల్ కోరస్ పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. రండి, మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుంటాం. బైబిల్ పఠనం కొరకై కొంత సమయం దేవుని వాక్యం ధ్యానించుకొని మనము తిరిగి ఇక్కడి నుండి వెళ్ళనై ఉన్నాం. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ జాన్, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథం కంటే ముందు యూదా పత్రిక, దానికంటే ముందు యోహాను 3 పత్రికలు ఉంటాయి. వీటిలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనందరం కలిపి చదువుతాం. మొదటి యోహాను మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిపి చదువుతాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణుడమైన తండ్రి, కృపా సంపూర్ణుడమైన మా దేవ, మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పావన పుణ్య పరిశుద్ధ నామములో, ఆరాధింపదగిన నామములో, అన్ని నామముల కంటే మీకు లేచినటువంటి నామములో వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మరి ములుగుమాడులోని మరి స్థానికంగా ఉన్న యెరూషలేము ప్రార్థన మందిరాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులు, మరి కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. బాధ్యత కలిగినటువంటి మా ప్రియులను బట్టి కూడా వందనాలు. మరి ప్రియ తండ్రి, మరి మా ప్రియుల మధ్యలో తండ్రి కుటుంబంగా బావగారు సాల్మన్ రాజు గారిని బట్టి వందనాలు, ఇస్తరక్కను బట్టి స్తుతిస్తున్నాం. కృష్ణాలెడ్డి సామ్యాలను బట్టి కూడా వందనాలు. కుటుంబంగా మా ప్రియుల మధ్యలో ఈ విధంగా తండ్రి పరిచర్యలో కొనసాగుతుండగా మీ దాసులకు, మీ దాసుల కుటుంబానికి మీ కృపను, మీ యొక్క తండ్రి శక్తిని ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అనేక దినాల మరి ప్రభా కట్టుబడి లేదా మరి బంధకాల అనంతరం ప్రియ తండ్రి మరి ఈ విధానంలో ప్రభా మరి మొన్నటి దినం 8వ తారీఖు నుండి నిన్నటి దినం నుండి ప్రభా మరి దేవాలయాలు మరి తెలుసుకోవాలని తండ్రి మరి నైనా మరి ప్రభా మరి గవర్నమెంట్ కూడా కొంత ఆర్డర్ ఇచ్చి ఉంటుండగా మీరు ఇచ్చినటువంటి ఈ వెసులుబాటును బట్టి స్తుతిస్తున్నాం. మరి తండ్రి మరి ఈ విధంగా తండ్రి మీ పరిచర్యను కొనసాగించడం కొరకే కావలసిన కృప దయచేయండి. ఈ దినాన్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందినారు వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి మరి యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైతే ఇటు గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యతలోనికి రాలేకపోయారో దయతో మన్నించమని, క్షమించమని, కనికరించమని, కృప చూపించమని వేడుకొనుచు. మరి తండ్రి కొంత సమయం మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ స్వరమును మా కొరకే వినిపించుమని. ప్రభా మీ వాక్యము మరి అగ్ని వంటిది, మీ వాక్యము తండ్రి సుత్య వంటిది, మీ వాక్యము సబ్బు వంటిది. ప్రియ తండ్రి మీ వాక్యము వెన్న వంటిది, పాల వంటిది, జున్ను వంటిది, మీగడ వంటిది, తేనె వంటిది, జుంటి తేనెదారుల కంటే మధురమైనటువంటిది, విస్తారమైన వెండి బంగారు నాణముల కంటే కోర తగినది. ప్రియ తండ్రి నాయన మరి ప్రభా అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి వాక్యాన్ని మేము గ్రోలి ప్రియ తండ్రి మా హృదయంలోనికి అన్వయించుకొని ప్రభా మీ కొరకు బ్రతుకున్నట్లు కావాల్సిన కృప దయచేయమని వేడుకొనొచ్చు. అల్పయోగ దాసుడను, దుర్బలుడను, బలహీనుడను నన్ను కూడా మీ యొక్క సెలవు చాటును మరుగుపరచుమని, ఈ కొంత సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుమని, ఈ పరిచర్యపై మీరు ముద్ర వేసి ప్రభా మరి మహిమ పొందమని వేడుకొనొచ్చు. రాగలిగినటువంటి మా ప్రియులను బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలాడి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. జోడిచ్చిన పిన్ను కరెక్ట్ కూర్చో, గట్టి కూర్చోదు పిన్ను.
ప్రేమగల దేవుడు ఈ యొక్క లేఖన భాగమును మన కొరకే ఆశీర్వదించును గాక. మరి గమనిస్తే జీవవాక్యమును గూర్చినది చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ గమనిస్తే జీవవాక్యము, దేవుని వాక్యం అనేటువంటిది ఈజ్ ఏ లివింగ్ వర్డ్, జీవం కలిగినది. సత్యవాక్యమని, విశ్వాసవాక్యమని, సమాధాన వాక్యమని మరి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి వాక్యాన్ని గురించి. సరే, ఏదైనా ఈ వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో జీవం ఉంది. జీవం ఉంది అంటే బ్రతికి ఉన్నదని అర్థం, బ్రతికించేది అని కూడా అర్థం. మాట్లాడేది జీవం ఉన్నది అని మనం ఎట్లా చెప్పగలమంటే, ఇప్పుడు సాధారణంగా మనలో కూడా జీవం ఉంది అని చెప్పడానికి స్పందిస్తాం కదా, మాట్లాడుతూ ఉంటాం, అప్పుడు బ్రతుకున్నట్టు. అయితే జీవం ఉన్నదని చెప్పడానికి ఏదో ఒక చలనం అనేటువంటిది చూపించాలి. వాక్యంలో కూడా మరి అలాంటి జీవం ఉంది, అది దేవుని జీవం. దీనికి పేరు పెడితే మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఈ వాక్యానికి వాక్యము పేరు కలిగినటువంటి ఒక ఆయన కనపడతాడు. మరి 13వ అధ్యాయము, క్షమించండి, ప్రకటన గ్రంథం ఈ 19వ అధ్యాయం 16వ వచనం, 13వ వచనం, 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యానికి పేరు పెడితే ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుకి ఇంకొక పేరేంటి? వాక్యం. యేసుప్రభుకి ఇంకొక పేరు వాక్యం. సరే, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, బైబిల్ స్టడీ అనేటువంటిది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బావగారు చెప్పారు, అక్కోళ్ళు మరి బైబిల్ స్టడీ ఉంది కదా అని చెప్పారు. సాధారణంగా బైబిల్ స్టడీ అనేటువంటిది మరి చాలా రకాలుగా ధ్యానించవచ్చు. మరి నేనైతే అంటే నేను చేసేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. బైబిల్ అంటే చాలామంది అవే చేస్తుంటారు అనుకుంటున్నాను. ఏందయ్యా అంటే, ఒక అధ్యాయము ప్రతి అధ్యాయం చదువుకోవచ్చు, దాన్ని ధ్యానించుకోవచ్చు. వచనం పారాగ్రాఫ్గా చదువుకోవచ్చు, వచనాలు కూడా ధ్యానించవచ్చు. కొంతమంది క్యారెక్టర్లని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఇట్లా కొంతమందిని మరి క్యారెక్టర్లు తీసుకొని చదువుకోవచ్చు. కొన్ని అంశాలు, ప్రేమ, సత్యము, మరి సమాధానము, విశ్వాసం అనేటువంటి కొన్ని స్పెషల్ టాపిక్స్ని తీసుకోవచ్చు. ఆత్మఫలాలు ఉన్నాయి, మరి 9 ఉంటాయి అందులో. వాటి గురించి, ఒకదాని గురించి ప్రేమ, ఏంటది సంతోషము, సమాధానం, వాటి గురించి, శిష్యుల గురించి, రాజుల గురించి, ప్రవక్తల గురించి, న్యాయాధిపతుల గురించి చాలా చాలా టాపిక్స్ ఉంటాయి. బైబిల్ స్టడీ అంటే అది ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని మీద ధ్యానించుకోవచ్చు అనమాట. బైబిల్ గ్రంథము చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. మరి సంపదల గని, అది తవ్వుకున్న కొద్దీ వస్తూ ఉంటుంది. సరే, అయితే ఏ విధంగానైనా ధ్యానించవచ్చు. మరి దీని పేరే బైబిల్ స్టడీ అంటారు. బైబిల్ స్టడీ. పిల్లలు స్కూల్కి పోయి మరి అక్కడ స్కూల్లో పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు కదా, సార్లు వాళ్ళకి ఎట్లా నేర్పుతూ ఉంటారు? పాఠం వెంబడి పాఠం కదా, రోజుకు ఒక పాఠం. అరే ఈరోజు ఎంతవరకు అయింది, మళ్ళీ అక్కడ నుండి ముగించిన కాడ నుండి మళ్ళీ కొంత, అట్లా వాళ్ళకి ఆర్డర్గా మరి క్రమంగా నేర్పితేనే వాళ్ళు చదువుకోగలరు, ఏదైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు రాయగలరు. అది ఎట్లనో బైబిల్ని కూడా అట్లా స్టడీ చేయాలనే ఉద్దేశంతో దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాటు లేదా ఆలోచన మూలంగా మరి బైబిల్ పఠనం అనేటువంటిది మన సంస్థల్లో స్టార్ట్ అయిందనమాట. సరే, ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టు మరి వివిధ టాపిక్స్ మీద వివిధ రకాలుగా బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించవచ్చు. సరే, మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం యొక్క ప్రాశస్త్యత, మరి ప్రీషియస్నెస్ ఆఫ్ వర్డ్, వాక్యం ఎంత ప్రశస్తమైంది అనేటువంటి అంటే ఎందుకంటే అది ఈ కొంచెం సమయంలో మరి ఆ సబ్జెక్ట్ని ధ్యానించడానికి మన వల్ల పడదు. వాక్యం ఎంతో పెద్దది. అయితే వాక్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలి, అసలు అది ఎంత ప్రశస్తమైనది, ఎంత విలువైనటువంటిది అనేటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ఈ రాత్రికాల సమయంలో మనం బైబిల్ పఠనాన్ని ముగించుకుంటాం. సరే, ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నట్టుగా దేవుని వాక్యానికి జీవం ఉంది. 1 యోహాను 1:1 ప్రకారం మరి జీవం ఉంది.
19 ప్రకటన గ్రంథం 13 వచనం ప్రకారం వాక్యానికి పేరుంది. వాక్యానికి ఏముంది? పేరుంది. ఈ వాక్యానికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. 29వ కీర్తనలో కూడా అంటాడు, మరి దేవుని వాక్యం బలమైనది అంటాడు. 29వ అధ్యాయమైనా కీర్తన గ్రంథమైనా ఎవరైనా తీసుకుని చదువుతారా? యెహోవా వాక్యము బలమైనది అంటాడు. ఎన్నో వచనం? లేళ్లను ఈయన చేయును, దేవదారు వృక్షములను విరగొట్టును, లేదా సరే. అయితే బలమైనటువంటిది, స్ట్రాంగ్ దేవుని వాక్యము బలమైనటువంటిది. సరే, ఒక రాత్రికాల సమయంలో మన ధ్యానం మరి యోహాను గారి మీద పెడదాం. యోహాను గారు నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి మోషే ప్రవక్త అనవచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో 5 పుస్తకాలు పంచకాండాలు అంటారు. అవి ఎవరు రాశారు? మోషే గారు రాశారు. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశారు? 14 పుస్తకాలు రాశారు. అయితే ఒక 5 పుస్తకాలు మాత్రం యోహాను గారు రాశారు. దైవజనుడు యోహాను గారు రాసిన ఈ పుస్తకాలు 5. 1 యోహాను సువార్త, 2 3 పత్రికలు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, మొత్తం ఎన్నైనాయి? 4 అయినాయి. యోహాను సువార్త 1, 3 పత్రికలు, మొత్తం ఎన్ని? 4. ఇంకొకటి ప్రకటన గ్రంథం. చెప్పండి, ప్రకటన బైబిల్ స్టడీ చెప్పొచ్చు, ఏం కాదు. ఇది సంఘ ప్రార్థన కాదు, ఆదివారం ఆరాధన కాదు. మీకు తెలవదని కాదు, తెలిసినా చెప్పండి, పర్వాలేదు. మొత్తం ఎన్ని పుస్తకాలు రాశాడు యోహాను గారు? 5. 1 యోహాను సువార్త, 3 పత్రికలు, 5వ పుస్తకం ప్రకటన గ్రంథం. 5 పుస్తకాలు రాశాడు. కాబట్టి మరి ఈ 5 పుస్తకాల్లో కూడా మనం స్టార్టింగ్ మరి ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తేనే వాక్యంతోనే స్టార్ట్ చేస్తాడు. వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో చూడండి. యోహాను 1:1 అనగా చదవాలా, ఎందుకంటే ఆల్రెడీ నేను చదివాను కాబట్టి, మీరు కూడా చదవాలి కాబట్టి. 1 జాన్స్ గాస్పల్ చాప్టర్ 1 verse 1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఎంత అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధాన్ని వాక్యానికి చూపిస్తున్నాడు చూడండి. సువార్తలోనేమో ఆ దేవుడు వాక్యం అది దేవుడి దగ్గర ఉంది, అది యేసుప్రభు అని చెప్తాడు. పత్రికల్లో కూడా జీవవాక్యాన్ని గురించినది అని చెప్పి అది యేసుప్రభు, మేము ఏది చూసామో, మేము ఏది విన్నామో, అంటే యేసుప్రభుతో వాళ్ళు శిష్యులుగా ఉండి ఏది విన్నారో, ఏది చూసారో, ఏది పట్టుకున్నారో, ఏది నిదానించి చూసారో, ఏది వాళ్ళ చేతులు తాకాయో అవన్నీ మేము చెప్తున్నాము అంటూ చెప్పుకుంటూ పత్రికల్లో చెప్తుంటాడు. ఇక ప్రకటన గ్రంథంలోకి వస్తే అసలు ఆ వాక్యానికి ఒక పేరు పెట్టేసిండు. ఎవరు? మనం చదువుకున్నాం కదా 19వ అధ్యాయం 16వ వచనంలో. ఎవరికి ఆ వాక్యానికి ఏం పేరు పెట్టిండు? యేసుప్రభు అని పేరు పెట్టిండు. యేసుప్రభువే వాక్యం అని పేరు పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. సరే, ఇంత రిలేటెడ్గా ఉన్నాడు ఎవరు? మరి యోహాను గారు వాక్యానికి. మనం ఎందుకు ధ్యానించకూడదు? సరే, ఈయన స్వార్థల్లో వాక్యాన్ని గురించి చెప్పాడు, పత్రికల్లో వాక్యాన్ని గురించి చెప్పాడు, ప్రకటన గ్రంథంలో కూడా వాక్యాన్ని గురించి చెప్పాడు. సువార్తల్లో మనం ఇప్పుడు ధ్యానించలేము, పత్రికల్లో కూడా ఇప్పుడు ధ్యానించలేము. కానీ ప్రకటన గ్రంథంలో 5 సార్లు ఉన్న ఆ వాక్యం అనేటువంటి సందర్భం ఆయన ఎందుకు ఉపయోగించాడు అనేటువంటి విషయాలు మనం చూడటానికి ఆరంభం చేస్తే, మొట్టమొదటిది యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 3. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, వాక్యమును చదువువాడును విని, అంటే చదువువాడును వినివాడు. ఇక్కడ మొట్టమొదటిగా యాజ్ ఎ క్రిస్టియన్స్గా ఆ దైవజనుడు యోహాను గారు మనకు నేర్పేది ఏంటంటే, ఓన్లీ ప్రకటన గ్రంథంలోనే వాక్యాన్ని పలు కోణాల్లో చూపించాడు, పలు కోణాల్లో మనకు వాక్యాన్ని పరిచయం చేశాడు. ఓన్లీ ప్రకటన గ్రంథంలోనే మనం టార్గెట్ చేస్తే ఆయన చూపించినటువంటి మార్గంలో అసలు వాక్యానికి విశ్వాసులకు ఉండాల్సినటువంటి ఫండమెంటల్ రిలేషన్షిప్ అఫైర్మెంట్ ఏందయ్యా అంటే, మొట్టమొదటిగా వాక్యాన్ని చదవాలి లేదా వినాలి. ఈ 2 మాటలు ఎందుకు చెప్పాడంటే, మాకు చదువు రాదుగా అనే మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరు? బడికి పోలేదు, మేము చదువుకోలేదుగా, మేము మోటోళ్ళం కదా, మేము ఎట్ట చదవాలంటారు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం ఏం చెప్పాడు?
వినాలా. వింటారు కదా, చదువు రాకపోతే వినొచ్చు కదా. ఇప్పుడు మా అమ్మకు చదువు రాదు, మరి వినాలిగా మా అమ్మ. నాకు శివుడయ్యా అంటే కనీసం శివుడు ఉండవాళ్ళకి దేవుడు చెప్తాడు, చదివిస్తాడు. అప్పుడు చదువు వాడును. ఈ రెండు తప్పించుకోలేవు అనమాట. ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని ఏం చేయాలి? మనం వినాలి. అనండి, వాక్యాన్ని వినవాలి. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు వాక్యానికి ఇచ్చినటువంటి విలువలో మొట్టమొదటి మనకు నేర్పేటువంటి విషయం ఏందయ్యా అంటే వాక్యాన్ని వినాలి. ప్రకటన 1:3 అంతే కదా. వాక్యము వినాలి. వింటున్నామా మనం? వాక్యం వింటున్నామా? వినబుద్ధి కాదు మనకి, వినబుద్ధి కాదు. అన్నీ ఏదైనా చేస్తాం కానీ వాక్యం కాడికి వచ్చేటప్పటికి మరి తొందరగా కానివ్వండి. ఏమంటారు? తొందరగా కానివ్వండి. ఒక పెద్ద సంఘ పెద్ద ఆయన 5 నిమిషాలలో ఆరాధన కార్యక్రమం కావాలన్నాడు. అందుకే నాకు కోపం వచ్చింది. ఏమన్నాడో తెలుసా ఆయన? 5 నిమిషాలలో ఆరాధన కావాలంట. 5 నిమిషాల్లో ప్రార్థన ఎప్పుడు చేయాలా? 3 పాటలు ఎప్పుడు పాడాలా? ఆరాధన వర్తమానం ఎప్పుడు చెప్పాలా? మీరు ఎప్పుడు ఆరాధన చేస్తారు? బలవర్తమానం ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు బల తీసుకుంటారు? కానుకలు ఎప్పుడైపోతాయి? ఈ లాక్డౌన్ సందర్భంగా 5 నిమిషాలలో కావాలన్నాడు. అందుకని నాకు కొంచెం కోపం వచ్చి అందరం ముందు ఆయన సెటరేట్ చేయాల్సి వచ్చింది. సరే, విషయం ఏంటంటే వాక్యం వినం. పోనీ ఏమైనా తెలుసా అంటే ఏమి తెలియదు. వినుటకు వేగిరపడేవాళ్ళు యాకోబు అంటాడు. ఏమంటాడు? వినుటకు వేగిరపడాలి. వాక్యమేను. ఏదైనా వాక్యం కాదు కానీ బుర్ర కథ ఏంటంటే పిట్ట కథ చెప్తుంటే అనగనగన కాకుల దూరని కారవడివి, చీమల దూరని చిట్టడివిలో ఒక రాజు గుర్రం వేసుకొని టక పోతుందంటే అబ్బా ఎంత యాంగ్జైటీ, ఎంత నిజంగా కాకుల దూరని కారడివిలో చీమల దూరని చిట్టడివిలో గుర్రం ఎట్టబోతుంది అనేది ఆలోచించకుండా ఇప్పుడు కాకులే దూరం అందులోకి, చీమలే దూరం అందులోకి, ఒక రాజు గుర్రం వేసుకొని టక పోతున్నాడు అనగానే యాంగ్జైటీగా వింటుంటాం అన్నమాట. పిట్ట కథలకు అలవాటు పడిపోయాం. ఏదో మరి ఊగదంపుడు ప్రసంగాలకు అలవాటు పడిపోయినాం. ఏదో టైంపాస్ కథలకి, లేకపోతే స్క్రీన్ల మీద చూపించి డిజిటల్లో చూపించి ఆకర్షించుకునేటువంటి వాటికి మనం ఈ లోకం ట్రెండ్ అలవాటు పడిపోయింది. కానీ అచ్చమైన, నిజమైన, యథార్థమైన, స్వచ్ఛమైన, మరి ఆత్మీయమైనటువంటి ప్రభువుకు మనల్ని దగ్గరగా చేర్చేటువంటి వాక్యానికి వినలేకపోతున్నాం. వినాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాక్యం వింటున్నావా? ఏమి వింటున్నావు? వాక్యం విను. ఆమె మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ లేదా ఆయన వాక్యము వినుచుండెను. వాక్యం విను. ఆ సహోదరి మనకు సాదృశ్యంగా ఉంది. వినాలి మనం. ఆయన గడప దగ్గర నుండి ఆయన మందిరంలో కూర్చొని ఆయన ప్రవచన వాక్యాలు వినాలని వాక్యం సెలవిస్తూ ఉంది. వింటున్నామా? వినం. మనం మాట్లాడడానికి, చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ముందు విను, తర్వాత మాట్లాడు. ముందు వినాలా. ఏం వినాలయ్యా అంటే ఆయన వాక్యం వినాలా. ఇక్కడ అదే భక్తుడు చెప్తున్నాడు. వాక్యం వింటున్నామా? ఈ రాత్రికాల సమయంలో దేవుని బైబిల్ స్టడీ ద్వారా దేవుని యొక్క ప్రాశస్తను గురించి యోహాను గారు ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్ వచనాల్లో మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే వినండి అయ్యా, వాక్యాన్ని వినేవాడు ధన్యుడు. చాలామంది ఈ ధన్యతను పోగొట్టుకుంటున్నారు. ఈ ధన్యత లేదు వారికి. ఏది వినే ధన్యత లేదు వారికి. వినలేకపోతున్నారు. విసుకొచ్చేస్తుంది. ఏదో వేరే విషయాలు వింటున్నారు. లోక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క వార్తలు చెప్పుకుంటూ, లేక లోక సంబంధమైనటువంటి విషయాలు వినటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వాక్యం వినట్లేరు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు లోకం. రాత్రికాల సమయంలో మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దయచేసి వాక్యం విను. ఇక రెండవది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. రెండవది, వాక్యము గైకొనాలి. చెప్పండి. నా అలవాటు మీకు తెలుసు కదా, చెప్తా, అడుగుతా.
కాబట్టి చెప్పాలా. మొట్టమొదటి వాక్యాన్ని ఏం చేయాలా? వినాలి. ఇదే పెద్ద అంశమేం కాదు, కాకపోతే ఇందులోనే మనం తప్పిపోతూ ఉంటాం. ఇది మాత్రం పెద్ద అంశమే. ఎందులో తప్పిపోతుంటాం? వినటంలో తప్పిపోతూ ఉంటాం. వినడంలో వినాలి, వాక్యం వినాలా. చాలామంది బహుజన సమూహములు మరి ఆయన వద్దకు రాగా ఆయన వారికి వాక్యం బోధించుచుండెను. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాల గురించి చెప్పుకుంటూ వినుటకు చెవులు గలవాడు వినుడుగాక, వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. ఇది ప్రకటన గ్రంథంలోనే ఉంది. 7 సంఘాల గురించి చెప్పుకుంటూ లాస్ట్లో ప్రతి ఒక్క సంఘానికి ఏమంటాడు చెప్పండి గట్టిగా? వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. అంటే మరి దాని అర్థం ఏందయ్యా అంటే చెవులు ఉన్నాయి కానీ వింటలేనని అర్థం. వినే చెవులు లేవని అర్థం. వినే చెవులు లేవని అర్థం. ఇక్కడ మరి కాన్సన్ట్రేట్ చేసి దేవుని వాక్యాన్ని చెవులోకి చొప్పించుకున్నటువంటి వారు లేరని అర్థం. మరి సరిగా విన్న వాక్యాన్ని హృదయంలోకి పంపించుకునే రీతిలో ఆ వాక్యాన్ని వినలేకపోతున్నాం, నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వింటున్నామని అర్థం. కాబట్టి అట్లా కాకుండా వినే చెవులు కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అక్కడ కూడా యేసు ప్రభువు వారు చెప్తాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5, 6, 7, 8, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారనమాట. కొండ మీద ఆయన కూర్చుంటాడు. అయితే అక్కడ కూడా పలు సందర్భాలు అంటాడు వినుటకు చెవులు గలవాడు వినుడుగా, కానీ యేసు ప్రభువు వారు కూడా అంటాడు. ఇక ప్రకటన గ్రంథంలోనేమో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అంటాడు. అక్కడేమో మత్తయి సువార్తలోనేమో వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటాడు. వాక్యం వినాలి. రెండవది గై కొనాలి అనండి. గై కొనాలి. వాక్యాన్ని ఏం చేయాలి మనం? ప్రకటన గ్రంథం 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గై కొనువాడు ధన్యుడు. వాక్యాన్ని గై కొనాలి. గై కొనటం అంటే అన్వయించుకోవటం. వాక్యాన్ని మరి అన్వయించుకోవాలి. గై కొనడం అంటే దాని ప్రకారం జీవించాలి. గై కొనడం అంటే మరి ఎట్లుంటుందంటే ఏమి విన్నామో అది అప్లై చేసినప్పుడే కదా మనం దాని ప్రకారం చేసినప్పుడే కదా దానికి విలువ. వినటం మాత్రమే కాదు, దాన్ని అప్లై చేయాలి, అప్లై చేసుకోవాలి. ఉదాహరణకు బాబు పేరు ఏం పేరు? శేఖర్ ఉన్నాడు. సరే వాళ్ళ అమ్మ శేఖర్ నేను కూరగాయలకు పోతున్నా కానీ చెప్పకూడదులే కానీ నీకు ఇంట్లో కొంచెం చెత్త ఉంది కానీ ఆయన ఊడ్చి నేను వచ్చేటప్పటికి ఏం చేయి శుభ్రం చేసి పెట్టినానంటే సరే అమ్మ అన్నాడు. సరే వాళ్ళ అమ్మ కూరగాయలకు పోయింది, మళ్ళీ ఇంటికి వచ్చింది, ఆ చెత్త ఆడనే ఉంది. శేఖర్ వాళ్ళమ్మ మాట విన్నాడా వినలేదా? విన్నాడు కానీ గై కొనలే. అది విన్నాడు. మనం వింటాం కానీ ఒకవేళ ఉంటామేమో అప్లై చేయలేం, దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయలేం. అంటే దాన్ని అన్వయింపులోకి తెచ్చుకోవాలా. అంతేగాని మందిరం కాడికి వచ్చి ఒక అక్క మరి వాళ్ళ ఆయన్ని మందిరానికి రావు అంటూ మరి మందిరానికి పోదాం, మంచి సేవకుడు వచ్చిందంట, మంచి వాక్యం చెప్తున్నాడంట అంటే మందిరం కాడికి పోదామంటే నేను రాను అన్నాడు. ఎవరు? ఆయన ఇంటికాడనే ఉన్నాడు. సరే ఏమొచ్చింది? మందిరం కాడికి వచ్చింది. మందిరంకి వచ్చి ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఆయన అడుగుతున్నాడు భర్త, అమ్మాయి అలా మందిరానికి పోయినావు కదా, పెద్ద సేవకుడు వచ్చిందంట కదా, ఏం వాక్యం చెప్పినట్టు నువ్వు రానోడికి నీకెందుకు అంటున్నాడు. అది కాదమ్మా, నువ్వు మందిరానికి పోయినవుగా, ఏం చెప్పిండంటే నువ్వు రావు కానీ నన్ను అడుగుతున్నావా? నువ్వు రావు కానీ నన్ను ఇప్పుడు నువ్వు విన్నదేదో చెప్పొచ్చుగా ఆయన మీద ఎందుకు వంకలు? అయితే సరే ఇంత తీసుకొచ్చిందాక అడుగుతుంటే ఏం చెప్పిండు వాక్యం అంటే నువ్వు రాలేదు కానీ అబ్బా అంకులు చెప్పిండు వాక్యం, ఎంత మంచిగా చెప్పిండు. సరే నేను రాలేదులే, నువ్వు పోయినులే, ఏం చెప్పిండు? అసలు నువ్వు రాలేదు కానీ ఎంత మంచిగా చెప్పిండో తెలుసా? నువ్వు రాలేదు కానీ ఎంత మంచిగా చెప్పిండో తెలుసా? నువ్వు రాలేదు కానీ అంటుందే కానీ ఎందుకు చెప్పలేకపోతుందంటే అసలు ఏమేమన్నా వింటేగా, ఇక్కడికి వచ్చి ఏమన్నా వింటేగా, వినలే. అది కాదు కదా మందిరానికి వచ్చి మరి వాక్యం వినటం ఆ రకంగా కాదు కదా. ఈ రాత్రికాల సమయంలో వీ హ్యావ్ టు అప్లై గాడ్స్ వర్డ్ ఇంటూ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దాన్ని అప్లై చేసుకోవాలా, అనుభూతిలోకి తెచ్చుకోవాలా.
గైకొనాలి, గ్రహించుకోవాలి. అంతేగాని అపార్థంగా గ్రహించుకోవద్దు. అపార్థం చేసుకుంటారు కొంతమంది సేవకులు చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు నన్ను నా గురించే చెప్పిండు, నాకెళ్ళి చూసుకుంటే చెప్పిండు, ఏలు కూడా నాకెళ్ళి చూపించిండు, మా గురించి ఎవరో చెప్పారు. ఒకరోజు ఎక్కడంటే కాజీపేట బ్రాంచ్లో పరిచర్యకు పోయిన తర్వాత వాక్యం చెప్పినాక భోజనం తినాలిగా. భోజనం తినేటప్పుడు ఒక ఆయన వచ్చి, మన సంఘ పెద్ద అంటే ఆయన ఈ వాక్యం చూస్తాడు. ఒక ఆయన వచ్చి, అన్న నిజం చెప్పు, నా గురించి ఎవరో చెప్పారు కదా మీకు, నా గురించి ఎవరో చెప్పారు కదా, మీరు ఇక్కడికి రాకముందే ఎవరో నా గురించి చెప్పారు కదా. నీ గురించి చెప్పటమేనా, అసలు నీ పేరు ఎవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, మరి నా గురించి చెప్పకపోతే నువ్వు వాక్యం వల్ల నా గురించి అట చెప్పినవు, నా గురించి ఇంత కరెక్ట్గా అట చెప్పినవు నువ్వు. అది అందుకని దానికి ఒక పేరు పెట్టినాం కదా, యోహాను పత్రిక 1:1 జీవవాక్యమును గూర్చినది. టాకింగ్ వర్డ్, లివింగ్ వర్డ్. దేవుని వాక్యం అంటే ఏంటి? మాట్లాడేది. ఇది నీకు తగలాలే నిజంగానే. కీర్తన గ్రంథంలో ఉంటుంది 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. అంటే నీటి కాలువలు ఉంటాయి కదా, నీటి కాలువల అంచుకి ఏముంటుంది? చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు అక్కడ నాటబడుతుందంట. దాని ఏర్లకి ఏం తగులుతుంటాయి? నీళ్లు తగులుతూ ఉంటాయి. అలాంటి చెట్టు చాలా పచ్చగా ఉంటుందంట. ఇప్పుడు నీళ్ళు అంటే దేవుని వాక్యంలో దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వాక్యం ఏం చేయాలి? నీకు నీ ఏర్లకు తగులుతుండాలా, నీ ఏర్లకు తగులుతుండాలి. అది అన్వయించుకోవాలన్నమాట. వాక్యాన్ని అన్వయించుకోవాలి. అయితే అన్న ఒక ఆయన వచ్చి మీరు వాక్యం చెప్తుంటే కుచ్చుకున్నట్టు ఉంటారు. కుచ్చుకున్నట్టు ఎందుకు చెప్తారు? కొంచెం మరి తేనె పూసినట్టు, వెన్న పూసినట్టు చెప్పరాదు. వాక్యము గాడ్స్ ఫర్ నాట్ ఫర్ జోక్స్, ఇట్స్ ఫర్ స్ట్రోక్స్. దేవుని వాక్యము జోక్స్ కాదు, సరదాలు కథలు కాదు, నవ్వుకోవటానికి కాదు, చెప్పుకునేది, నవ్విచ్చేది కాదు. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యము కూర్చుకునేది. పేతురు వారు అపొస్తలు చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నప్పుడు వారు హృదయములో అపొస్తల కార్యాలు తీయండి. వాక్యం వింటే ఎట్లా ఉండాలంట అమ్మా? 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్న దగ్గర ఒకటే సేవనుంది, పొడవబడి. ఆ వాక్యం చూపించిన అది చూసుకోపో. కుచ్చుకున్నట్టు అన్నావు కదా, వాక్యం చెప్తుంటే ఎట్లుండాలా? పొడిచినట్టు ఉండాలా, పొడవబడినట్టు ఉండాలా. అది అంటే దాని అర్థం ఏంటంటే సొట్టు ఆడుందో ఆడనే కొట్టాలి. ఇప్పుడు బిందె కింద పడ్డది, సొట్టు పడ్డది, ఇటు పక్క పడదు అనుకుందాం. ఇటుపక్క శుద్ధి తీసుకొని కొడితే సొట్టపోతుందా? లేకపోతే ఈ సొట్టుబాట కాడ కొట్టాలనా? సొట్టుబాట దగ్గరే కొట్టాలిగా. మరి శుద్ధి దెబ్బ మనకి ఎప్పుడు తగులుద్దంటే, ఎప్పుడు నువ్వు సెట్ రైట్ అవుతావు అంటే, మనం ఎప్పుడు సెట్ అవుట్ అవుతావు అంటే, ఎక్కడ సొట్టపడదో, ఎక్కడ లొట్టపడదో, ఎక్కడ మన ఆత్మీయ జీవితం ఎక్కడ లొట్టపోయిందో అప్పుడే తగులుద్ది దెబ్బ, అక్కడే తగులుద్ది. కానీ ఇంకొకళ్ళకి తగలమంటే ఎట్లా, ఇంకొక వైపు తగలమంటే ఎట్లా, మంచిగుండ కడ తగలమంటే ఎట్లా? అక్కడ తగలదు, అది శుద్ధి దెబ్బ. ఇక్కడ తగులుద్ది ఎక్కడ? సొట్టపడ్డ కాడనే. ఏడ నీ విశ్వాసంలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో, నీ ప్రేమలో, నీ సహనంలో సొట్టపడ్డదో, గలీజు కనపడుతున్నామో అక్కడే శుద్ధి తీసుకొని కొడితే అది సెట్ అవుతుంది. కాబట్టి ఆ శుద్ధి దెబ్బ అవసరం మనకి. అప్పుడే ఆ లొట్టపోయి ఆ సొట్టు పోయి మంచి బిందె అవుతుంది. మళ్ళీ మంచిగా కనపడుతుంది ఆకారం, ఆత్మీయ స్థితి మంచి సెట్ రైట్ చేయబడుతుంది. అంతేగాని అవతల కొట్టమంటే ఎట్లా? అవతల కొట్టమంటే అట్లా కొట్టకూడదు. సరే, ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో వీ హ్యావ్ టు అప్లై, మన జీవితానికి అన్వయించుకోవాలి. ప్రతి వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి, కానీ అపార్థంగా అన్వయించుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ముందు మరి నష్టం గురించి చెప్తున్నా. ఏంటంటే అపార్థంగా అన్వయించుకుంటావు. అపార్థంగా అన్వయించుకోవద్దు, ఆత్మీయంగా అన్వయించుకోవాలి. నా కొరకే,
నా జీవితం బాగు కొరకే, నా దేవుడు నాతోనే మాట్లాడు ప్రభువా. ఇక్కడ వాక్యం చెప్పడం గొప్పతనం కాదు. వాక్యం చెప్పడానికి ఎంత ప్రిపరేషన్ అవసరమో మందిరానికి వచ్చేటువంటి మనకు కూడా, వాక్యం వినటానికి వచ్చేటువంటి మనకు కూడా అంత సిద్ధపాటు అవసరం. ప్రభువా నాతో మాట్లాడాయా నీ దాసుడితో, అక్కడ నిలబడేటువంటి నీ దైవజనుడితో, లేకపోతే నీ దాసుడితో, అక్కడ ఎవరు నిలబడినా వాళ్ళతో నాతో మాట్లాడు ప్రభువా, నా హృదయంతో మాట్లాడు, నా జీవితంతో మాట్లాడు అని ప్రార్థన పూర్వకంగా వస్తే అపార్థం చేసుకోలేము, మనం తప్పుగా అనుకోలేము. రాత్రికాల సమయంలో అన్వయించుకుందాం, మన జీవితానికి అన్వయించుకుందాం. వాక్యాన్ని గైకొంటే ఆశీర్వాదం. వాక్యం వింటే ఆశీర్వాదం. అట్లా వాక్యం విన్న వాళ్ళ గురించి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు. విని అట్నే వెళ్ళిపోయేవాళ్ళు కాదు, వాటి చొప్పున చేయువాడు. అర్థమైంది కదా. కొంతమంది వాక్యం వింటారు కానీ వాటి చొప్పున చేయడు. ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుడు. నువ్వు వాక్యం విని ఆ ప్రకారం చేస్తే నువ్వెవరు? బండ మీద ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతురాలివి. ఆ వాక్యం విని అట్లా చేయకుండా పోతే ఎవరు? ఇసుక మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిహీనుడివి. వన్స్ ఆఫ్ ఎన్ టైం ఒక రోజు వస్తుంది, ఏదో మిక్కుటమైనటువంటి శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కింద పడిపోతాం. దాని గురించి రాబడి దాని పాటు గొప్పది. ఆ ఇల్లు పడిందంట, ఎంత పెద్దదంటే ఎంత ఘోరంగా పడ్డదంటే అంత ఘోరంగా పడకపోతే, ఆత్మీయ దశలో కూడా సరైనటువంటి ఎదుగుదల మన దగ్గర లేకపోతే, ప్రియ సోదరి సరిగా వాక్యాన్ని అన్వయించుకోకపోతే, దాంట్లో నిలవబడి ఉండకపోతే, మంచి నేలను నాటబడినటువంటి విత్తనంలాగా మరి మంచి నేలను నాటబడకపోతే, నీ వేర్లు క్రిందికి పోకపోతే, నీటి యోరను నాటబడకపోతే, ఆ నీటి తాకిడి నీకు లేకపోతే పడిపోతాం, మనం నష్టపోతాం. వద్దు. దిస్ ఈజ్ ద ప్రీషియస్నెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాశస్తత ఇది. దీన్ని గైకొనాలి. మొట్టమొదటిగా వినాలి, రెండోది గైకొనాలి. వాక్యాన్ని అన్వయించుకుందాం. అప్పుడు బుద్ధిమంతురాలివి, పరలోక రాజ్యానికి వారసురాలుగా అవుతావు. ఇక మూడోది చూద్దామా? ప్రకటన గ్రంథంలోనే 1వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 1:2. దేవుని వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం గురించి సాక్ష్యం చెప్పాలా. ప్రకటన గ్రంథంలో భక్తుడు వాక్యాన్ని గురించినటువంటి విలువను మనకు తెలియపరుస్తూ చెప్పినటువంటి 3వ మాట ఏందయ్యా అంటే, ప్రొక్లమేషన్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం గురించినటువంటి సాక్ష్యం అనగానే మనము మరి భక్సింగ్ గారి సాక్ష్యం, ఇక బిల్లీ గ్రామ్ గారి సాక్ష్యం, లేకపోతే ఇంకోరితో సాక్ష్యం అనుకుంటాం. అయితే సాక్ష్యం చదవద్దు, సాక్ష్యం పుస్తకాలు కలిగి ఉండొద్దని నేను అనట్లేదు. అయితే మన గురించి మరి వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలా, వాక్యం గురించి చెప్పగలగాల, వాక్యం కోసం సాక్షివి కావాలి. ఇది వాక్యం కోసం సాక్షి అయ్యాడు. ఎవరండి? యోహాను గారు, లేదా అక్కడ ఉన్నటువంటి మరి అతడు అని గురించి చెప్పబడింది. యోహాను గారి గురించి వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు. వాక్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు గురించి నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావా? ఎలాంటి సాక్ష్యం ఉంది నీ దగ్గర? ఏ సాక్ష్యం ఉంది? ఎట్లాంటి సాక్ష్యం సంపాదించుకున్నావు? సాక్ష్యం అంటే మనం చెప్పుకునేది కాదు, డబ్బా కొట్టుకునేది కాదు. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను. మరి నేను మా తాత నల్లగుర్రాన్ని ఎక్కాడు, మా ముత్తాత తెల్లగుర్రం ఎక్కాడు, ఇంకొక తాత మేసం మీద నిమ్మకాయ నిలబెట్టిండు. ఇవి కాదు. కొంతమందికి ఇవి చెప్తేనే అవి సాక్ష్యం అంట. ఒక ఆయన, నేను 10 మందిని కొట్టిన, 20 మందిని చంపిన, 30 మందిని కాల్చిన, 30 మందిని కాల్చిన, అంత దుర్మార్గుడిని, ఇంతకుముందు దుర్మార్గుడిని యాక్సిడెంట్ చేసి వాళ్ళని చంపిన. ఇంకొక ఆయన, నేను ఇంత చదువుకున్నా. గొప్పలు చెప్పుకోవటం సాక్ష్యం కాదు. దేవుడు నీకు ఏం చేశాడు? వన్స్ ఆఫ్ ఆన్ టైం నీ జీవితం ఎట్లుండేది, ఇప్పుడు నీకు ప్రభు ఏం చేశాడు? ప్రభు నీకేం చేశాడు?
అందుకని యేసుప్రభు చెప్తాడు ఆ యొక్క ఎవరు ఆ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు పట్టినటువంటి వాడితో, నువ్వు పోయి నీ ప్రాంతంలో నీ యొక్క దేశంలో సాక్షిగా ఉండు, ప్రభువు నీకేం చేశాడో అది చెప్పుకో. అయ్యా నేను ఒకప్పుడు నీ సమాధుల్లో ఉండేవాడిని, వస్త్రాలు లేకుండా ఉండేవాడిని, దేవుడు ఇప్పుడు నన్ను స్వస్థపరిచాడు, అది సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయనకు సాక్ష్యం చెప్పేటువంటి సమయం దాదాపు 3 సార్లు వచ్చింది అనుకుంటా. 17వ అధ్యాయము దాదాపు 23 కావచ్చు, తర్వాత 9వ అధ్యాయంలో కూడా అపోస్తలుల కార్యాల్లో చాలా సింపుల్గా చెప్పాడు. చాలా సింపుల్గా తన జీవితంలో జరిగిందేందో చెప్పాడు. అంతేగాని ఆయన చెప్పుకోవాలంటే ఆయన పెద్ద పెద్ద ఆధిక్యతలు ఉన్నాయి. మరి ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, గమలీయేలు పాదాల దగ్గర పెరిగిండు, మరి హెబ్రీయుడు లేదా పరిసయుడు, రోమీయుడు, రోమ పౌరసత్వం కలిగినటువంటి వాడు, చాలా జ్ఞానవంతుడు, యవన కాలంలోని చాలా గొప్ప మరి వేరే విప్లవ కార్యాలు జరిగించాడు. చెప్పుకోవాలంటే అవి చెప్పుకోవచ్చు. అధికార పత్రం కలిగినటువంటి వాడు అవన్నీ చెప్పుకోవచ్చు. కానీ అవేని చెప్పలా. అయ్యా నేను ఒక దుర్మార్గుడు, పూర్వం హింసకుడిని, హానికరుడిని, దూషకుడిని, సంఘాన్ని దూషించడానికి, సంఘాన్ని హింసించడానికి మరి ఆ యొక్క దమస్కు మార్గంలో పోతుంటే కింద పడిపోయాను, ప్రభు వెలుగు నన్ను దర్శించింది, నన్ను రక్షించాడు. అంతే. ఎంత సింపుల్ మాటలు అవి. ఎంత సింపుల్గా ఆయన సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రియ స్నేహితుడా, అపోస్తలుడైన పౌలు మనకు సాదృశ్యంగా ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఏది? ఏం చెప్తున్నావు? ఏం కలిగి ఉన్నాం? ఏదో వేరే వేరే విషయాలు కాదు, లేకపోతే ఆ నష్టం చేసిన ఈ నష్టం చేసినటువంటి విషయాలు కాదు. ఒకవేళ అలాంటి విషయాల ద్వారా ఎవరైనా పురికొల్పబడతారు అంటే చెప్పు, కానీ గొప్పల కోసం చెప్పుకోవద్దు. గొప్పల కోసం చెప్పుకోవద్దు. గొప్ప చెప్పుకోవద్దు. అందుకని కొరింథీ పత్రికలో ఒక దగ్గర అంటాడు, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కాబట్టి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు కోసం సాక్షిగా బ్రతకాలి. అన్నాడు అపోస్తలుడైనటువంటి మరి ఆ సంఘం స్థాపింపబడిన కొత్తలో ప్రభు కోసం వాళ్ళు ఎంత ప్రయాసం పడ్డారో, ఎంతగా ప్రభు కొరకు ముందుకొచ్చారో, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకొచ్చారో, అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుని వాక్యం గురించి సాక్ష్యం కలిగి ఉన్నావా? చెప్పగలుగుతున్నావా? వాక్యం నన్ను బ్రతికించింది. దైవజనుడు దావీదు మరి చెప్పగలుగుతున్నాడు. 119వ అధ్యాయం 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది. ఆయన వాక్యమే దావీదును బ్రతికించింది చెప్పగలుగుతున్నాడు. చాలా భయంకరమైనటువంటి, నిష్ఠూరపూర్వకమైనటువంటి, దుఃఖసహితమైనటువంటి అనుభవాలు దావీదు జీవితంలో వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఆయనతో మాట్లాడి ఆయన పురుకొల్పి బాధలో నివారణ, ఆనందం, దుఃఖ నివారణ అనుగ్రహించిందని ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. మనం చెప్పగలుగుతావా వాక్యం గురించి? వాక్యముకు నీకు అంత రిలేషన్షిప్ ఉందా? వాక్యాన్ని అంత దగ్గరగా ఉన్నావా? వాక్యానికి అంత దగ్గరగా ఉన్నావా? మనల్ని ఆదరించి అంత దగ్గరగా ఉన్నామా? ఆదరింపబడి దాని గురించి సాక్ష్యం ఇవ్వగలిగినంత దగ్గరగా వాక్యానికి ఉన్నామా? సాక్ష్యం ఇవ్వాలి వాక్యాన్ని గురించి. ఇక 4వది 6వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. చదవండి. వాక్యము నిమిత్తము వధింపబడిన వారిని, వధింపబడినటువంటి వాక్యము నిమిత్తము వధింపబడటం. మొదటి అధ్యాయంలోకి రండి. మొదటి అధ్యాయంలో 9వ వచనం చదవండి. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అక్కడ ఆ వచనం చదువుకున్నాం, ఈ వచనం చదువుకున్నాం. ఈ 2 వచనాలు కలిపి వాక్యం గురించినటువంటి ఒక పేరు పెడదాం. ఏంటంటే వాక్యం గురించి క్రయధనం చెల్లించాల. అక్కడ వాక్యం కోసం ఏం చేయబడ్డారంట? వాళ్ళు వధింపబడ్డారంట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడైనా పరవాసినైనా అంటాడు. పద్మాసు ద్వీపంలో వాక్యం కోసం పరవాసి అయిపోయాడు. ఇక్కడ
పద్మాసు ద్వీపంలో తెలుసు కదా, ద్వీపము అంటే చుట్టూ నీరు ఉంటుంది. ద్వీపకల్పము అంటేనేమో 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటేనేమో దాన్ని ద్వీపకల్పము అంటారు. చుట్టూ నీరు ఉంటే మధ్యలో భూమి ఉంటే దాన్ని ఏమంటారు, ద్వీపం అంటారు. ఇప్పుడు దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, రకరకాల అవన్నీ ఐస్లాండ్స్ ఉంటాయి అన్నమాట. నెదర్లాండ్, పోలాండ్, ఐస్లాండ్, ఇవన్నీ స్విట్జర్లాండ్, ఇవన్నీ ద్వీపాలే. చుట్టూ సముద్రాలు ఉంటాయి వాటికి చుట్టూ. ఒక భూభాగం మన ఆంధ్రప్రదేశ్ అంతా, తెలంగాణ అంతా భూమి ఉంటుంది, చుట్టూ నీళ్లు ఉంటాయి అన్నమాట. అవన్నీ దేశాలు అన్నమాట. సరే, వాటిని ఏమంటారు, ఐస్లాండ్స్ లేదా ద్వీపాలు తెలుగులో. అయితే అక్కడ ఎన్ని మరి వాక్యం నిమిత్తం యోహాను గారు వాక్యం చెప్తున్నాడని అక్కడ తీసుకుపోయి వేస్తారన్నమాట. ఒంటరి జీవితం, వాక్యం కోసం క్రయం చెల్లించటం, వాక్యం కోసం క్రయం చెల్లించటం. అక్కడ యోహాను గారు వాక్యం చెప్తున్నాడని ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఆయన పడేస్తుంటారు. ఒంటరిగా ఆయన పడేశారు. ఒంటరి జీవితం దేనికోసం, దేవుని వాక్యం కోసం. దేవుని వాక్యం కోసం క్రయం చెల్లిస్తున్నాడు. దేవుని వాక్యం కోసం క్రయం చెల్లించారు వాళ్ళు. అక్కడ వాళ్ళు వధింపబడ్డారని రాయబడ్డది, ఈయన పరవాసాయని చెప్పి రాయబడ్డది. వీళ్ళిద్దరూ చేసేది కూడా దేవుడి వాక్యం కొరకు ఏంటి, క్రయం చెల్లించారు. పర్సిక్యూషన్, శ్రమ పొందారు వాక్యం కోసం. నువ్వేం క్రయం చెల్లిస్తున్నావు? సింపుల్గా మందిరానికి వచ్చి బైబిల్ స్టడీ ఉందయ్యా రండయ్యా అని మైకి పెట్టి చాపలేసి కుర్చీలు కూర్చోబెట్టి లేకపోతే ఫ్యాన్లు వేసి వాక్యం ఏంటంటే అంటే కూడా లెక్కలేదు, విలువ లేదు. లేకపోతే తక్కువ అంచనా వేస్తాం, ఇప్పుడు చెప్పేది లేదా అనుకుంటాం, చాలా సింపుల్గా తీసేస్తూ ఉంటాం. అయితే దైవజనుడు మరి దావీదు గారి అనుభవంలో వాక్యం గురించి చెప్పాలంటే, విస్తారమైన వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం లేదా నీ వాక్యం నాకు కోరదగినది లేదా విలువైనది అంటాడు. నిజంగా చెప్పండి, ఇప్పుడు డబ్బులు బైబిలు రెండు మీకు ఇస్తే ఏది బీరువాలో పెడతారు చెప్పరు. బైబిల్ ఏమో మరి విలువైన దాని విస్తారమైన మాట చదువుతాంలేండి. మీరు చదివితేనే మనకు ఆ ఫీలింగ్ అనేది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. ఎవరైనా ఆ వచనం తీసిన వాళ్ళు ఉంటే ఆ వచనం చెప్పండి. 119వ అధ్యాయము అంటే అలాంటిదే 127వ వచనంలో ఉంది. 127 119:10 చదవండి. వాక్యం 19:10 బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తర్వాత ఇక్కడ 119లో కూడా 127 బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. ఏది ఇంట్లో పెడతాం, ఏది దాస్తాం, ఏది బీరోలో పెడతాం? బంగారం డబ్బులు ఇచ్చి బైబిల్ వెళ్ళిస్తే ఏది దాస్తాం? బంగారమే దాస్తాం కదా. అంటే వాక్యానికి మనం అంత విలువ తక్కువ ఇస్తుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ విలువ బంగారం కంటే విలువైంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దాని వాక్యాన్ని. ఎంత వాక్యం గిరాటి ఇసిరేస్తూ ఉంటాం. ఏ చేతితో బట్టి ఆ చేతితో పట్టుకుంటాం. యాక్చువల్గా ఎడం చేతితో పట్టుకోకూడదు, అవసరాన్ని బట్టి పట్టుకోవాలి, కానీ ఎడం చేతితో వాక్యాన్ని పట్టుకోకూడదు. మరి నేచర్ కాల్స్కి పోయి మళ్ళీ అట్టనే ఆ చేతులు కడుక్కోకుండానే పట్టుకుంటూ ఉంటాం. పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని పట్టుకునేటప్పుడు రాసేటప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ పండితులు బైబిల్ రాసేటప్పుడు పరిశుద్ధత అనేటువంటి మాట వచ్చినప్పుడు ఆ పెన్ను పక్కన పడేసి పోయి స్నానం చేసి మళ్ళీ కొత్త పెన్ను తీసుకొని పరిశుద్ధత అని రాసేవాళ్ళు. పరిశుద్ధ అన్న పదం వచ్చినప్పుడల్లా వాళ్ళు కొత్త పెన్ను ఉపయోగించారంట, స్నానం చేసి వచ్చి రాసేవాళ్ళంట. అంత పరిశుద్ధంగా దీన్ని వాక్యానికి విలువిస్తే మరి మనం ఆ వాక్యానికి అంతగా మనం ప్రిఫరెన్స్, అంత విలువ మనం ఈ దినాల్లో ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో
దేవుని వాక్యం ప్రశస్తమైనది, దేవుని వాక్యానికి ప్రాశస్తత ఉన్నది. ఇది ప్రపంచంలో దేనికి లేనటువంటి ప్రాశస్తత ఈ వాక్యానికి ఉన్నది. తక్కువ అంచనా వాక్కు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ వాక్యాన్ని గురించి నువ్వేమి శ్రమ పడుతున్నావు? ఏ క్రయం చెల్లిస్తున్నావు? ఎంత ఇస్తున్నావు వాక్యానికి? ఎంత చేస్తున్నావు? ఎక్కడుంది అసలు ఈ వాక్యం? వాక్యం ఎక్కడుంది? చదవండి. 119వ అధ్యాయం 11వ వచనమా? 119వ అధ్యాయం 11వ వచనం. దావీదు ఎక్కడుందంట? దావీదుకు వాక్యం, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు. ఎక్కడుందంట వాక్యం? హృదయంలో ఉన్నాను. మనకి ఎక్కడ ఉంటుంది? క్యాలెండర్లో ఉంటుంది కదా, వాగ్దానం మీద ఉంటుంది, లేకపోతే మందిరం గోడల మీద ఉంటుంది, లేకపోతే బ్యాడ్జీల మీద ఉంటుంది, లేకపోతే బైబిల్లో ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉంటుంది? బైబిల్లో కాదు ఉండాల్సింది, మన హృదయంలో. మరి ఆ యొక్క వాక్యం లేదా ఆ యొక్క మాటలను తన హృదయంలో భద్రం చేసుకొని వాటిని తలపోయిచుండెను. ఎక్కడ ఉండాలి మనకు వాక్యం? హృదయంలో ఉండాలి. ప్రభు హృదయాన్ని తెలిచాడు. అట్లా మరి హృదయంలో కూడా వాక్యం ఉంది, ఆమె అందులో భద్రం చేసుకుంది. దావీదు కూడా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానయ్యా. కొంతమంది సెల్ ఫోన్లో ఉంటుంది. సెల్ ఫోన్లో ఉండొద్దని నేను అనట్లేదు, సెల్ ఫోన్లో కూడా ఉండొచ్చు. అది ఏదైనా అవసరం, రోడ్డు మీద పోతుంటాం, అకస్మాత్తుగా ఏదైనా వచ్చిన అవసరం అవుతుంది, ఆటోలోనో బస్సులోనో ఉంటాం, అప్పుడు చదువుకోవచ్చు. అంతేగాని మళ్ళా సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ ఆ అవసరాల కోసమే చదవాలి. కానీ మందిరానికి లేదా ఇంకేదైనా ప్రార్థన మీటింగ్లు పోయినప్పుడు సెల్ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ని ఉపయోగించకూడదు. బైబిల్ ఈ యొక్క రాయబడినటువంటి గ్రంథాన్నే మనం ఉపయోగించేటువంటి వారంగా ఉండాలి. ప్రాశస్తత కలిగినటువంటిది. ఏ క్రైమ్ చెల్లిస్తూ ఉన్నావు? వాక్యానికి ఏమి ఇచ్చినావు? ఎంత ఇస్తున్నావు? ఉందా బైబిల్ గ్రంథం? ఉందా? సొంత బైబిల్ ఉందా? ఎవరో ఇచ్చింది, గిఫ్ట్కి ఇచ్చింది. వేల రూపాయలు, లక్షల రూపాయలు, వందల రూపాయలు బట్టల కోసమని, మరి ఫోన్ల కోసమని, ఇంకేదో వస్తువుల కోసమని బ్రాండెడ్ అంటాం కదా. మరి బ్రాండెడ్ వస్తువుల కోసం లేదా వందల రూపాయలు మరి వేరే వాటికి మనం వెచ్చిస్తూ ఉంటాం కదా. మరి బైబిల్ కొనుక్కోవడానికి వెచ్చిస్తున్నామా? బైబిల్ కొనుక్కోవటానికి వెచ్చిస్తున్నామా? బైబిల్ కొంటున్నామా? సంవత్సరానికి ఎన్ని బట్టలు కొనుక్కుంటాం? ఎన్ని జతలు కొనుక్కుంటాం బట్టలు? ఎన్ని జతల బట్టలు కొనుక్కోరా? అసలు కొనుక్కోనేనట్టు సంవత్సరానికి అసలు కొనుక్కోరన్నట్టు వస్తున్నారు. అసలు కొనరా? సంవత్సరానికి ఒక్క జత కూడా కొనరా? ఒకటేనా? నిజం చెప్పాలా? నాకు తెలిసి అక్కడికైతే కనీసం ఒక 5-6 చీరలు వస్తుంటాయి. సంవత్సరానికి 6 అనుకో, నెలకు 2 నెలలకు 1, అంతే కదా. ఇక పుట్టినరోజులని, ఇంకా ఈ రోజులని, ఇంకా ఇంకేదో రకరకాలకి మగవాళ్ళకు కూడా కనీసం 2 జతలు 3 జతలు తీసుకుంటుంటారు. అయితే మరి మూడు బైబిళ్ళు కొంటున్నామా? ఎందుకు బట్టల కంటే బైబిల్కి విలువ ఇవ్వలేకపోతున్నావు? బట్టలు వందల వేల రూపాయలు పెట్టి బట్టలు కొంటావు. మరి వందల వేల రూపాయలు పెట్టి కనీసం కొనకపోయినా కనీసం 250-300 రూపాయల బైబిల్ కొనుక్కోలేకపోతున్నావు. అదేంది? ఇప్పటిదాకా మాకు ఎవరు చెప్పలే? 10 సంవత్సరాల నుంచి బైబిల్ ఒకటి ఉంది. మరి 10 సంవత్సరం బైబిల్ కొంటే ఇప్పుడు ఉన్న బైబిల్ ఏం చేయాలా? మీకు ఎవరైనా దేవుడు ప్రేరేపణ ఇస్తే లేని వాళ్ళకి ఇవ్వండి. ఈ సంవత్సరం ఒక బైబిల్ కొనుక్కొని పాత బైబిల్ ఏం చేయాలా? అదేగా మీ డౌటు. పాత బైబిల్ ఏం చేయాలనే కదా. ఇప్పుడు కొత్త బైబిల్ కొంటే పాత బైబిల్ ఏం చేయాలి? అదే కదా. పాత బైబిళ్ళు ఎవరికైనా ఇవ్వండి. లేకపోతే 4-5 సంవత్సరాలకు ఒకసారి నాకు 5 బైబిళ్ళు ఇవ్వండి, నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దరు కానీ. అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే చేయాల్సింది ఏంటంటే కనీసం మనం వస్త్రాల కోసం డబ్బులు జతల కోసం మనం 2-3 జతల కోసం పెడుతున్నాం కాబట్టి 2-3 బైబిల్ మనం కొనుక్కోకపోతే దేవుని వాక్యం కంటే మరి విలువైన ఇంకేముంది? నీ వస్త్రాల కంటే తక్కువదా వాక్యం? ఏం క్రైమ్ చెల్లిస్తున్నావు వాక్యానికి? వాక్యం వినడానికి ఎంత ముందుకు వస్తున్నావు? మనకు తెలుసు కదా. ఎవరండి ఆయన? కందాకి క్రింద ఉన్నాడు, నపంసకుడు కదా. ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు వచ్చేవాడు. ఐథియోపియా దేశం నుండి యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాడు, వాక్యం వినటానికి, ఆరాధన చేయడానికి. ఎంత క్రైమ్ అది! ఒక దేశం నుండి ఇంకో దేశానికి
ఒక దేశం నుండి ఇంకో దేశానికి, ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికో, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకో, ఒక మండలం నుండి ఇంకో మండలానికో, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికో కాదు. మనకైతే ఒక వీధిలో నుండి ఇంకొక వీధిలో ఉన్న మందిరానికి రావడానికే కష్టమవుతుంది. ఆయన ఒక దేశం నుండి వేరే దేశంలో ఉన్న మందిరం కాడికి పోతున్నాడు. ఎంత క్రైమ్ తెలుసా? బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దాదాపు 2800 కిలోమీటర్లు. ఫర్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యానికి ఆయన అంత ప్రాధాన్యతనిచ్చాడు. నువ్వు చదువుతున్నావు, నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, వాక్యం కోసం క్రయం చెల్లిస్తున్నావా? అన్నాడు ఆయన వాక్యం చెప్పినందుకు అక్కడికి చెరసాల్లో వేయబడ్డాడు, అక్కడ దీవిలో వేయబడ్డాడు. అన్నాడు వాళ్ళు వాక్యం కోసం మరి వధింపబడ్డారు. నీ క్రైమేది? 4 విషయాలు చూసినాం. మొట్టమొదటిది, దైవజనుడు యోహాను ప్రకటన గ్రంథంలో వాక్యం ఇస్తున్నటువంటి విలువ, ప్రాశస్తత, దాని గొప్పతనం గురించి చెప్తూ, వాక్యాన్ని మనమేం చేయాలని చెప్తూ కొన్ని విషయాలు చెప్పాడు. 1, వాక్యము వినాలి. 2, వాక్యాన్ని గైకొనాలి, అంటే అన్వయించుకోవాలి. 3, వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి. 4, వాక్యానికి క్రయం చెల్లించాలి. చివరిది ఒకటి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 24. దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన, వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం అంటే వాక్యం కోసం చచ్చిపోవాలి. వాక్యం కోసం ప్రాణమేయాలి అవసరమైతే, వాక్యం కోసం నరకబడాలి అవసరమైతే, వాక్యం కోసం ప్రాణం ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి. 1, వాక్యం వినాలి. 2, వాక్యం గైకొన. మీరే చెప్పాలి మొత్తం. 1 ఫస్ట్ కాడి చెప్పండి. వాక్యం వినాలి. 2, వాక్యాన్ని గైకొనాలి. 3, వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి. 4, వాక్యం కొరకు క్రయం చెల్లించాలి. 5, వాక్యం కొరకు ప్రాణం ఇవ్వాలి. అనండి, మన మాటల్లో చెప్పండి. వాక్యం కొరకు ప్రాణం ఇవ్వాలి. శిరచ్ఛేదనం చేయబడటం అంటే శిరచ్ఛేదనం, తల ఖండించబడింది. శిరచ్ఛేదనం వాక్యానికి, మరి వాక్యాన్ని గురించిన వాక్యం కోసం శిరచ్ఛేదనం చేయబడాలి. అంటే వాక్యం కోసం ప్రాణం ఇచ్చేంతైనా ముందుకు రావాలా. అవసరమైతే ప్రాణం పోతుంది అనుకుంటే పోనీయాలి. వాక్యం కోసం ప్రాణం పోతుందా అయితే పోనీయాలి. అంతేగాని వాక్యాన్ని మనం కలిపి చెరపకూడదు. ఇదే ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ చివరి అధ్యాయంలో ఉంటుంది, ఈ వాక్యానికి ఏది కలపొద్దు. చదవండి ఆ మాటలో. ప్రకటన గ్రంథంలో 18వ వచనంలో 22:18, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. 19వ వచనం, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్ష ఫలంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును. 18వ వచనంలో మరి ఏదైనను కలిపిన ఎడల, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, ఏదైనా కలిపిన ఎడల. 19వ వచనంలో ఏదైనాను తీసివేసిన ఎడల. వాక్యానికి ఏది కలపొద్దు, ఏది తీసేయొద్దు. కొంతమంది వాక్యానికి ఏదేదో కలుపుతుంటారు, రకరకాలు కలుపుతుంటారు. మా బోనకల్లో ఒక పెద్ద మహానుభావుడు పనిచేసిండంట. పనిచేస్తే నాన్ వెజ్ తినటం ఎట్ట అలవాటైందంటే మనుషులకి, ఒకరోజు ఆదాం పత్తి చేను వేసిండంట. పత్తి చేను వేసి మరి దానికి పత్తి చేను చెట్లు బీగిన తర్వాత మంట ఒక దగ్గర కుప్పేస్తారు కదా. అయితే ఆయన కుప్పేసిన తర్వాత పండుకున్నాడంట. వేప చెట్టు కింద తన మీద చేయి పెట్టుకొని పండుకున్నాడంట. పండుకుని ఒక అర్ధగంట తర్వాత లేచి వచ్చి ఆ కుప్పేసినటువంటి మంటకు మంట అంటించిండంట. మంట అంటిస్తే అందులో ఎప్పుడో ఒక అడుంపంది, ఈయన పండుకున్నప్పుడు అడుంపంది ఒకటి వచ్చి ఆ కుప్పలో ఉందంట. ఈ మంటలకి కాలిపోయిందంట.
కాలిపోయినాక ఆయన వచ్చి పూర్తి కాలిపోయినాక ఇట్లా చూస్తే ఏదో ఆకారం కనపడుతుందంట, జంతువు ఆకారం. ఇట్లా కాళ్ళ కనపడితే ఆ కాలు తీసిండంట. తీసుకుంటే కాలు ఊడొచ్చిందంట. కాలు ఊడొచ్చేటప్పటికి ఇది నోట్లో పెట్టుకొని చూసిండంట. అడుగు పందిని ఇట్లా కాల్చుకొని తినాలా. ఇప్పుడు ఇది ఇది వాక్యం చెప్పిండు అనమాట. నేను చెప్పింది కాదు, ఇది వాక్యం చెప్పిండు. మరి ఇప్పుడు దీన్ని బైబిల్లో ఉందంటారా? ఇది బైబిల్లో ఉందా? లేదు. ఇప్పుడు దాన్ని ఏమనాలి? దావీదు 5 నున్నర రాళ్ళు తీసుకున్నాడు. నున్నర రాళ్ళు తీసుకొని దావీదు గొల్యాతును కొట్టిండు. యాక్చువల్గా ఈ నున్నర రాళ్ళు అంటారు కానీ కాదు, అవి ఇనపగుండ్లు. ఏంటంటే అవి ఇనపగుండ్లు అంట. ఇది బైబిల్లో ఉందా? లేదు. దీన్నే కలిపి చేరిపేడు బోధ అంటారు. ఏమంటారు? కలిపి చేరిపేడు బోధ. ఏది అది ఎక్స్ట్రాలు యాడ్ చేయొద్దు. వేరేది ఇష్టం వచ్చింది నోటుకొచ్చింది యాడ్ చేయొద్దు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు ఏది ఉంటే అది ఎట్లుంటే అట్లనే చెప్పాలా. ఏది తీసివేయకూడదు కూడా. ఏది తీసివేయద్దు కూడా. ఏది తీసేయద్దు. ఏది ఒక ముక్క కూడా తీసేయద్దు, ఒక ముక్క కూడా కలపొద్దు. కలిపితే డేంజర్ ఉంది. వ్యాధులు, జబ్బులు వస్తాయంట. ప్రకటన గ్రంథంలో ఈ బైబిల్లో ఉన్న జబ్బులు అన్నీ వస్తాయంట. ఎప్పుడు కలిపితే. తీసేస్తేనేమో పరలోకం ఉండదంట. వద్దొద్దు. ఈ వాక్యం గురించి క్రయం చెల్లించాలి. క్షమించండి. ఈ వాక్యాన్ని గురించి ప్రాణమీయడానికైనా ముందుకు రావాలా. అంతగా మరి ఈ వాక్యాన్ని మనం హత్తుకోవాలి. ఈ వాక్యం మనం హత్తుకుంటే అది ప్రాణం మనల్ని తీయాల్సినంత అవసరం వాక్యం చేయదు. అవసరమైతే ప్రాణాన్ని కాపాడుతుంది. ఎక్కడనో చూసాను అనుకుంటా, వీడియోలోనో సోషల్ మీడియాలో ఒక దగ్గర చూసిన. ఒక దొంగోడు ఒక వ్యక్తిని కాలుస్తే ఆ వ్యక్తికి బైబిల్ ఉంటుంది. బైబిల్కి గుండు తగులుతుంది అనమాట. బుల్లెట్లు తగిలి బైబిల్ కాలుద్ది. ఆ వ్యక్తి బతుకుతాడు. ఇది కథ కాదు. అమెరికాలో ఒక దారి దోపిడి దొంగ ఒక పాస్టర్ని కాల్చబోతే ఆ బైబిల్కి రంధ్రాలు పడతాయి. బుల్లెట్లు తగులి బైబిల్ కాలుతుంది కానీ అతనికి ఏం కాదు. ఎంత అద్భుత రీతిగా వాక్యం అతన్ని సేవ్ చేసింది. ప్రాణం తీసుకునేది వేరు బైబిల్, కానీ ప్రాణం ఇచ్చేది దేవుని వాక్యం. బ్రతికింపజేసేటువంటిది దేవుని వాక్యం. మరి వాక్యం కోసం మరి ప్రాణం ఇవ్వడానికని సిద్ధంగా ఉన్నావా? వాక్యం కోసం ప్రాణం ఇవ్వాలి. వాక్యం కోసం మరి ప్రాణం అర్పించడానికైనా ముందుకు రావాలి. 5 విషయాలు ఈ యొక్క భక్తుడు యోహాను గారు మన దృష్టికి తీసుకొచ్చాడు ప్రకటన గ్రంథంలో. చివరిదిగా వాక్యం కోసం ప్రాణం ఇవ్వడం, వాక్యం కోసం ప్రాణం పోయే అంతగా మరి ఉండడం, ఈ వాక్యాన్ని సర్వస్వం అనుకోవడం, ఈ వాక్యం మీద ఆనుకోవడం, ఈ వాక్యాన్ని ధ్యానించడం, ఈ వాక్యమైనటువంటి దేవుడిని పదే ఆయన సన్నిధికి రావడం, ఈ వాక్యాన్ని ధ్యానించడం, ఈ లేఖనాలను పరిశోధించడం, తద్వారా దేవునికి సన్నిహితంగా ఉండడం క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని. దానికి ఈ వాక్యాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చు. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఆ వాక్యానికి ఒక పేరు పెట్టాడు కదా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మరి దేవుని వాక్యం అనే పేరు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారని మనం చెప్పాడు. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చినాక ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేనని చెప్పుకుంటూ కిందకు వచ్చిన తర్వాత 14వ వచనంలోకి వచ్చినాక అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అంటాడు. ఆ వాక్యానికే శరీరధారి. వాక్యం శరీరధారి కావడం ఏంటి? వాక్యానికి శరీరం వచ్చింది అంటే వాక్యానికి చర్మం వచ్చింది, వాక్యానికి ఎముకలు వచ్చినాయి, వాక్యానికి నరాలు వచ్చినాయి, వాక్యానికి రక్తం వచ్చింది, వాక్యానికి జీవం వచ్చింది, వాక్యానికి బ్రెయిన్ వచ్చింది, వాక్యానికి గుండెలు వచ్చినాయి, గుండె వచ్చింది, వాక్యానికి చేతులు వచ్చినాయి, వాక్యానికి కాళ్ళు వచ్చినాయి. అదే శరీరధారి ధరించుకుంది ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. ఆ వాక్యమే మరి కలవరి శిలువకు పోయింది. ఆ శరీరధారైనటువంటి వాక్యమే ఆ శరీరాన్ని నలగగొట్టించబడింది. తల మీద ముళ్ళ కిరీటంతో, పక్కల బల్లెపొడితో, 2 కాళ్ళలో 2 చేతుల్లో సేళ్ళ కొట్టించుకొని గాయపరచబడి తన రక్తాన్నంతా నీ కొరకై నా కొరకై ధారపోసాడు. ఆ వాక్యం అని పేరు పెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకై ప్రాణం పెట్టాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను అడుగుతూ ఉన్నాడు, ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, చివరిదిగా నేను నీ కొరకు ప్రాణం పెట్టా, వాక్యమైనటువంటి నువ్వు నా కొరకు ప్రాణం పెట్టగలవా? నా కొరకు ప్రాణం పెట్టే అంతగా నువ్వు ప్రయాసపడగలవా? ప్రశ్నిస్తూ ఉన్నాడు. బహుశా చెప్పాలంటే మరి ఉదాహరణలు
వేరే ఉదాహరణలు అవసరం లేదులే. కానీ మన కాలంలో, మన జీవితం, మన దినాల్లో, మన సమయంలో, మన కళ్ళ ముందు, మన దినాల్లో ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప దైవజనుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ అనేటువంటి రాష్ట్రంలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారికి 8 మంది కొడుకులలో పెద్ద కొడుకు ఆయన. భారతదేశంలోనే 2 మొట్టమొదటి ఇంజనీరింగ్ పట్టాలు పొందినటువంటి ఆయన. ఇంగ్లాండ్లో ఒకటి, కెనడాలో ఒకటి పొందాడు. వస్తూ ఓడలోనే ప్రభువును అంగీకరించాడు, యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. ఆ యొక్క వస్తూ మరి బొంబాయిలో దిగాలి పడవలో. అప్పుడే లెటర్ వేశాడు, అమ్మ నేను వస్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే. వాళ్ళ అమ్మ నాన్నళ్ళు బొంబాయి అక్కడ ఓడరేవుకు పోయి అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, కానీ ఇంట్లో బైబిల్ చదువుకో, ఇంట్లో ప్రార్థన చేసుకో, బయట మాత్రం పడవాకు. మనం పెద్ద సిక్కు కులస్తులను, పెద్ద ఉన్నతమైనటువంటి కులంలో మతంలో పుట్టినటువంటి వారం, గౌరవప్రదంగా ఉన్నటువంటి వారం. ఆ దేవుడు తెల్లోళ్ళ దేవుడు, నీకెందుకయ్యా? నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇంట్లో చేసుకో, వాక్యం చదువుకుంటే ఇంట్లో చదువుకో అంటే. అమ్మ యేసు ప్రభువారు నా ఊపిరి తెచ్చుకోకుండా ఉండగలనా నేను? నువ్వు ఉంటావా? అయ్యా అరే నువ్వు అట్లయితేనే ఇంటికి రా, లేకపోతే నేను విడిచిపెట్టిపోతావు. మీరు నన్ను విడిచిపెట్టిపోతారా? ఈ కారణాన్ని విడిచిపెట్టిపోతానంటే నాకు తల్లిదండ్రులు కూడా అవసరం లేదు అని చెప్పి ఆ దైవజనుడు అక్కడ బొంబాయిలో దాదాపుగా ఆయన చెప్తూ ఉంటాడు, ఆ దేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒక ₹1 మాత్రం మిగిలింది. అటానా ₹1 ఉంది ఆ కోడి జేబులో. ఆ బైబిల్ గ్రంథం ఒకటి ఉంది, ఇంకేం లేదు ఆయన దగ్గర. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోతే ఆ దైవజనుడు ఒక్కడు ఆ ₹1 తీసుకొని అక్కడనే ముంబైలో బైబిల్ సొసైటీ దగ్గర పోయి కొన్ని పుస్తకాలు కొనుక్కొని, స్వార్థ పత్రికలు కొనుక్కొని, ఆ స్వార్థ పత్రికలు కొంతమందికి మరి రోడ్డు మీద ఉండేవాళ్ళకి ఇచ్చి కొంత వాళ్ళు ఇచ్చినటువంటి కొంత పైకం తీసుకొని మళ్ళీ స్వార్థ పత్రికలు కొనుక్కుంటూ, మళ్ళీ వాటిని అమ్ముకుంటూ, మళ్ళీ స్వార్థ పత్రికలు కొనుక్కుంటూ, మళ్ళీ వాటిని అమ్ముతూ ఆ బొంబాయి వీధుల్లో స్వార్థ పరిచర్య చేశాడు. ఎక్కడున్నావు, ఏం తిన్నావు, ఏం తాగినావు అడిగిన వాళ్ళు లేరు. ఒక కప్పు కాఫీతో మరి ఒక పూట భోజనం ఆయనకి ఎవరైనా టీ ఇప్పిస్తారేమో అని చూసేవాడంట. ఒక కప్పు కాఫీతో ఆ రోజుల్లోనే మరి డబుల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఆయన ఒక కప్పు కాఫీతో తన కడుపు నింపుకున్నాడు. తన తండ్రులకు పెద్ద కొడుకు దాదాపు 14 స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఒక రోజున వాళ్ళ నాన్నగారు బక్సింగారిని తరాజులో తూసి ఇటుపక్క బంగారం, ఇటుపక్క బక్సింగారిని తూశాడంట. అట్లాంటి గొప్ప ధనవంతుల ఫ్యామిలీలో పుట్టినటువంటి ఆయన దేవుని వాక్యం ఈ యొక్క గ్రంథాన్ని చేతపట్టుకొని ఆ బొంబాయి వీధుల్లో ఒక్కడే ఆ యొక్క ఫుట్పాత్ల మీద పడుకుంటూ న్యూస్ పేపర్ ఆ యొక్క ఫుట్పాత్ మీద పరుచుకొని ఆయన ఆ బైబిల్ ఒక్కటి పట్టుకొని తను రక్షించినటువంటి ఆ దేవుడి కొరకు ఆ కరపత్రికలు అమ్ముకుంటూ ఒక్క కప్పు కాఫీతో లేదా టీతో తన జీవితాన్ని ఆ కడుపు నింపుకుంటూ సేవ చేశాడు. ఉన్నతమైనటువంటి కులంలో మతంలో పుట్టి ధనవంతుల ఫ్యామిలీలో పుట్టి ఎవరు లేరు, నన్ను రక్షించినటువంటి నా దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకొని ఆ భక్తుడు ఆ యొక్క బొంబాయి వీధుల్లో స్వార్థ చేశాడు. అంతటితో ఆగలేదు, హైదరాబాద్కు వచ్చాడు. మొట్టమొదటిగా మద్రాసుకు పోయిన తర్వాత పోయి అక్కడ పరిచయం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. తర్వాత కొన్ని వేల సంఘాలు దేవుడు కట్టడానికి దేవుడు అతను వాడుకున్నాడు. ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే దైవజనుడు బక్సింగ్ గారు వాక్యాన్ని పట్టుకొని గ్రంథాన్ని చేతిలోకి తీసుకొని ఆయన కోసం నిలబడితే ఎవరినైనా దేవుడు గొప్పగా వాడుకుంటాడు, ఆయన ఉపయోగించుకుంటాడు అని చెప్పడానికి మన దినాల్లో, మన రోజుల్లో దైవజనుడు బ్రదర్ బక్సింగ్ గారు నిలువెత్తటి సాక్షి. ప్రియ సహోదరి, వాక్యం కోసం మేమేం ప్రయాసపడుతున్నాం. ఇది మామూలుగా వచ్చిందా? మన చేతులకు మామూలుగా వచ్చింది కాదు. ఇది కొంతమంది వందల మంది దైవజనులు, విలియం కేరీ గారు, మార్టిన్ లూథర్ కింగ్ గారు, కొంత గొప్ప దైవజనుల ప్రయాసం, రక్తం వాళ్ళది. సింపుల్ది కాదు, తక్కువ అంచనా
దీనికి ఎంతో ప్రాశస్తత ఉంది, ఎంతో విలువ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని అంగీకరించు. ఇది జీవవాక్యం, దీన్ని పరిశీలనగా చదువుకోవాలి. ఇది నిత్యం నిలిచే వాక్యం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అతి అద్భుతమైనటువంటి ఆధిక్యతలో కొనసాగినట్లు ప్రభు రక్తం మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకో.